హే గాయ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. అది నాకు ఎలా చేయాలో కూడా తెలియట్లేదు. మేబీ అందరికీ ఫస్ట్ వ్లాగ్ ఇలానే ఉంటుందేమో. మేబీ తర్వాత ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఇంకా బాగా చేయొచ్చు. నేను ఇది ఎందుకు చేస్తున్నా అంటే మా మమ్మీ బర్త్డే అయ్యింది November 14th. వాటి కోసం నేను చాలా ప్లానింగ్ ముందు నుంచే చాలా చేశాను. కానీ ఏమీ వర్కౌట్ అవ్వలేదు. నాకు అప్పుడు చెవు నొప్పి ఉండేదన్నమాట. సో నేను చెవు నొప్పి ఉండడం వల్ల నాకు జ్ఞానదంతం వస్తుందన్నమాట ఇక్కడ. సో దానివల్లే నాకు ఫీవర్ వచ్చిందని ఆ రోజు అర్థం కాలేదు. కానీ చాలా అనుకున్నాను, కానీ ఏమీ అవ్వలేదు. ఆ రోజు వచ్చేసరికి అసలు ఓపిక లేదు. ఆ రోజు చేసిన బిర్యానీ కూడా లాస్ట్ వరకు బాగానే ఉంది, కానీ ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదు. ఇప్పటి వరకు ఎప్పుడు అలా నార్మల్గా అయితే మా మమ్మీ బర్త్డే మాకు తెలియదు అనమాట. సో చేయలేదు ఎప్పుడు. కానీ 3 years బ్యాక్ నుంచి చేయడం స్టార్ట్ చేసాం. ఇంతవరకు మా మమ్మీ బర్త్డే డేట్ కూడా మా మమ్మీకి తెలియదు. కానీ ఒకసారి మా అమ్మమ్మ ఫోన్ చేసి మా అమ్మ కన్నా ఒక 3 days చిన్న అమ్మాయి వచ్చిందంట ఊరికి. సో అలా అమ్మాయి రాగానే తన బర్త్డే డేట్ అడిగిందంట. దాన్ని బట్టి మా మమ్మీ బర్త్డే డేట్ ఇలా November 14th అని చెప్పింది. సో అప్పటి నుంచి ఇంకా 3 years నుంచి మేము సెలబ్రేట్ చేస్తున్నాం. ఇయర్ అయితే నేను ఒక డ్రెస్ అయితే ఇద్దామని ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఫస్ట్ ఒక గిఫ్ట్ అనమాట. డ్రెస్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. నాకు అసలు ఆ డ్రెస్సెస్ అందరికి గిఫ్ట్ చేయాలన్నా ఎవరికైనా సెలెక్ట్ చేయాలన్నా చాలా ఇష్టం. మెయిన్గా నా లవ్ లాంగ్వేజ్ ఏంటంటే అంతే, ఆ బట్టలు ఆ సెలెక్ట్ చేయడంలోని కొనడంలోని ఆ స్టైల్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఫస్ట్ ఏ గిఫ్ట్స్ ఇచ్చినా గిఫ్ట్లో ఒకటైతే డ్రెస్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ వచ్చేసరికి స్మార్ట్ వాచ్ మా అందరికీ ఉంది. మా డాడీకి, నాకు, మా చెల్లికి. కానీ మా మమ్మీకి లేదు. సో ఇద్దాం అనుకున్నా, మరి అది ఎందుకో అలా పోస్ట్పోన్ అయ్యి, కొన్ని మనం అనుకుంటే అవ్వవు కదా, ఆ టైం వచ్చేసరికి అవుతాయి అన్నట్టు ఇంకా అప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట, ఇంకేం ఇవ్వాలి మా మమ్మీకి. అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు స్మార్ట్ వాచ్ గుర్తొచ్చింది. సో వెంటనే అది బుక్ చేసాం. డ్రెస్ కూడా నేను బుక్ చేశాను, కాకపోతే మా ఊరికన్నా వేరే వైజాగ్కి అయితే వేరంగా వస్తుంది, మా చెల్లి అక్కడ ఉంటుందని చెప్పి అక్కడికి బుక్ చేశాను. కానీ లాస్ట్కి ఏమైందనంటే మా చెల్లి ఇంకా వాటి కోసం ముందు రావాల్సింది, ఆ డ్రెస్ కోసం వెయిట్ చేసి అక్కడ ఉంది. కానీ లాస్ట్కి మా చెల్లి ట్రైన్ ఎక్కాక వాడు ఫోన్ చేశాడట. చాలా బ్యాడ్ లక్, అక్కడే సగం పోయింది. పోనీ ఇంకా బర్త్డే రోజు కేక్ కట్ చేసి ఈవినింగ్ డిన్నర్కి వెళ్దామా అంటే మా మమ్మీ నాన్ వెజ్ తినదు, కార్తీక మాసం, సో ఉల్లిపాయ కూడా వేసేస్తారని చెప్పి రాననేసి. ఇంకా మూవీకి వెళ్దాము అని అంటే మమ్మీ తర్వాత కార్తీక పౌర్ణమి ఉంది, తర్వాత రోజే ఇంకా అవ్వదు అనేసింది. సో సగం ఫ్లాప్ అయిపోయింది. ఇంకా ఆ రోజు ఆశ్రమంకి వెళ్ళేది ఉంది. పోనీ దానికైనా నేను వెళ్దామా అని అంటే నాకు అసలు ఓపిక లేదు. అసలు ఆ బిర్యానీ చేసేసరికి నాకు అసలు ఓపిక అంతా పోయింది. ఆ రోజు అసలు ఎక్కడ లేని నీరసం అంతా వచ్చేసింది. ఏ రోజైతే మంచిగా అన్నీ చేద్దాం అనుకుంటానో ఆ రోజే ఇంక ఫుల్ నీరసం, ఎక్కడ లేనంత నీరసం అంతా వచ్చేస్తుంది. అసలు నాకు ఎప్పుడు ఇలానే అవుతుంది. సో నేను చెప్పా కదా బిర్యానీ చేశాను, అది లాస్ట్కి ఎందుకో బాగా రాలేదని. అన్నీ ప్రాపర్గానే చేశాను, ఎక్కడ ఫెయిల్ అయిందో నాకు అర్థం కావట్లే. మేబీ నేను ఇక్కడ కుండ వాడాను, సో కుండ డైరెక్ట్గా పెట్టడం వల్ల కింద మాడిపోయిందేమో అని నాకు అనిపించింది. మీకు కూడా చూస్తున్నారు కదా, మీకేమైనా తెలిస్తే చూసి ఏమైనా ఎందుకు అలా జరిగిందో మీకు ఒకసారి అర్థమైతే కామెంట్స్లో చెప్పండి. నేను తెలుసుకొని నెక్స్ట్ టైం అది రిపీట్ చేయను. బిర్యానీ అయితే అయిపోయింది. ఇంకా మా చెల్లి పాయసం చేయడం స్టార్ట్ చేసింది. అది స్టార్ బియ్యం అని ఉంటుంది కదా, వాటితో చేయడం స్టార్ట్ చేసింది. ఒక స్వీట్, పన్నీర్ దమ్ బిర్యానీ ఉండాలి కదా, 2 అని చెప్పేసి నేను అది చేశాను. ఇది మా చెల్లి చేసింది.
నేనైతే ఇంకా నాకు బాగాలేదని ఇంకా ఆశ్రమంకి వెళ్ళలేదు, కానీ మా మమ్మీ చెల్లి ఇంకా ఆశ్రమంకి వెళ్ళారు. మామూలుగా అయితే ఫ్రూట్స్ పట్టుకొని వెళ్దామని అనుకున్నారు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఫ్రూట్స్ తెస్తారు, కానీ పచ్చళ్ళు ఎవరు తయారు. సో పచ్చడి తండి అని అంటే మా మమ్మీ మా ఇంట్లో ఉన్న తీపి ఊరగాయని తీసుకెళ్ళి పెట్టింది. లాస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు కూడా అదే బాగుంది, మళ్ళీ అదే తండి అని అన్నారు, అందుకనే తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ పెడుతుంది. ఇంకా ఇంటికి వచ్చేసాక నేను చేసిన బిర్యానీ ఇంకా మా చెల్లి చేసిన పాయసం ఇంకా తీసుకెళ్ళి మమ్మీకి ఇచ్చేసాం. నెక్స్ట్ అందరం తినేసాక ఇంకా కేక్ చేయడం స్టార్ట్ చేసాం, అదే బ్రౌనీ. బయట కేక్స్ మేము ఎప్పుడూ కొనుక్కోం అనమాట, చాలా రేర్గా, ఎందుకంటే బయట ఎగ్ కలిపేస్తారేమో అని డౌట్. మేము వెజిటేరియన్స్, ఎగ్ కూడా తినం, సో అందుకని మేము ఇంట్లోనే బ్రౌనీ చేసుకున్నాం. బ్రౌనీ కూడా మాకు చాలా ఇష్టం, కేక్స్ కన్నా క్రీమ్ కన్నా ఈ డార్క్ చాక్లెట్ వేసుకొని బ్రౌనీ తినడమే ఇష్టం, సో అందుకనే బ్రౌనీ చేసుకున్నాం ఇక్కడ. అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది, ఈసారి ట్రై చేయండి బ్రౌనీ. కాకపోతే ఇక్కడ మేము మైదా యూస్ చేయలేదు, మైదా బదులు గోధుమ పిండి యూస్ చేసాము. దాంతో కూడా టేస్ట్ ఏం అంత చేంజ్ అవ్వలేదు, బాగానే ఉంది. అండ్ ఇది హెల్దీ కూడా, ఎక్కువైనా తినదు. ఇంకా ఇక్కడ కేక్ కటింగ్ స్టార్ట్ అయ్యింది, అందరం విష్ చేస్తున్నాం మమ్మీకి. ఇంకా ఇక్కడ నేను వెళ్ళి కేక్ తినిపిస్తున్నాను అనమాట. దెన్ మా చెల్లొచ్చి ఇక్కడ తినిపిస్తుంది. ఇంకా ఇప్పుడు గిఫ్ట్స్ ఇచ్చే టైం అనమాట, ఇచ్చేసాం. నాకు తెలిసి మా మమ్మీకి ముందే తెలిసిపోయిందేమో అని డౌట్, ఎప్పుడు ఏ ప్యాకేజ్ వచ్చినా అసలు ఓపెన్ కూడా చేయదు. అలాంటిది మా మమ్మీకి వచ్చిన బర్త్డే ఆ స్మార్ట్ వాచ్ మాత్రం ఓపెన్ చేసి చూసేసింది, అదేం బ్యాడ్ లక్కో. బర్త్డే అలా అయిపోయింది. తర్వాత బాబా గుడికి వెళ్ళారు కూడా బ్లెస్సింగ్స్కి, దానికి కూడా నేను వెళ్ళలేకపోయాను నీరసంతో. అలా ఎన్నో అనుకున్నా కొన్నైనా మంచిగా జరిగాయో అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇది నా ఫస్ట్ వ్లాగ్, తెలుసు చాలా మిస్టేక్స్ ఉన్నాయి కానీ స్పెషల్. సో ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గాయస్.